నమస్తే అండి, నేను మీ ఆర్కే డైరీ ఫామ్. మన వాళ్ళు మైలవారం నుంచి వచ్చి 2 గేదెలు తీసుకున్నారు. ఒకటి ఈనింది తీసుకున్నారండి. ఇదిగోండి ఈనింది ఒకటి. రొమ్ము నాడి కానీ కింద లైన్ కానీ బాగున్నాయి అన్నీ. పాలనారం కూడా చూడండి, మంచి క్వాలిటీ అన్నమాట. రొమ్ము కానీ పాలనారం కానీ. దూడ ఆడదూడండి. అది బండి అక్కనప్పుడు కొట్టారండి, అంతే, అందుకేం కాదు. ఇప్పుడు ఎక్కేస్తుందండి, అయ్యే ఉండదు, అలవాటు అయిపోద్ది. దాన్ని తీసుకున్నారండి. ఇంకోండి వీళ్ళండి మైలవారం నుంచి వచ్చారు. వాళ్ళ నుంచి చూద్దాం. 2,60,60,000 అండి. 2,60,60,000కి కిరాయి కూడా వీళ్ళు పెట్టుకుండేలాగా, వాళ్ళు 3,000 పెట్టుకుండేలాగా, వీళ్ళు ఏమో 5,000 పెట్టుకుండేలాగండి. 8,000 కిరాయి. ఒకసారి మీ ఊరి పేరు అడ్రస్ చెప్పండి. మాది మైలవరం మండలం అండి. కొద్ది గట్టి మాట్లాడండి. మైలవరం మండలం ఎలడం గ్రామం అండి. 2 గేదెలు తీసుకున్నాం. 2 గేదెలు తీసుకున్నారు. ఒకటి చూడిది, ఒకటి పాడిది. ఓకే అండి. రొమ్ము ఫాల్ట్కి మైకి కూడా పెట్టి తీసుకున్నామండి. రొమ్ము ఫాల్ట్కి మైకి కూడా మీకు గ్యారంటీ ఇచ్చారు లేదా? ఇక్కడ గ్యారంటీ ఇచ్చారు. సంవత్సరం పోయాక కూడా మీరు అమ్మేద్దామంటే మళ్ళీ 3 సంవత్సరాలు అన్నారు కిందక. అదే సంవత్సరం పోయినా 2 సంవత్సరాల పని మీరు అమ్ముదాం అనుకున్నాం, మళ్ళీ మాకు ఇచ్చేసి ఇలాగ ఈ గేదెలు అలాగని మాట్లాడుకున్నాం మనం. కొంటారన్నారండి. మళ్ళీ ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మాకు ఇచ్చేయండి. అలాగే లక్షకి మళ్ళీ మేము తీసుకుండేలాగా మాట్లాడుకున్నాం ఒప్పందం, అంతే కదా. ఇట్నే మీకు ఎలా అనిపించిందండి? ఇక్కడ బాగా అనిపించిందా? ఇప్పుడు ఎండాకాలం కదండి, కొద్దిగా 10,000 ఎక్స్ట్రా ఉంటాయి. ప్రతి గేదెకో 10,000 ఎక్స్ట్రా ఉంటుందండి. అదే వర్షాకాలం అనుకోండి, మీకు ఈ 1,10,000కి నేను ఇప్పించేస్తాను. అదండి, ఆ టైంకి ఈ టైంకి కొద్ది తేడా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు బండి ఎక్కించేస్తున్నామండి. చూడండి, రే ఎక్కించే. అదే రే తమ్ముడు ఎక్కించు, బండి ఎక్కించు. మాట్లాడన్నా, మీ ఊరి పేరు చెప్పన్నా. మీ ఊరి పేరు కూడా ఎలా అనిపించింది మీకు చెప్పన్నా? బాగానే ఉన్నాయా? నీకు నచ్చే కదా? ఈ ఎవరో మీ చెల్లి గారికి ఎవరికి అన్నారు? చెల్లి గారికి. ఓకే అండి, ఇప్పుడు ఏనింది ఇది అయితేనే చూసారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయిందండి, నచ్చి తీసుకున్నారు. ఎక్కించే తమ్ముడు.